పాఠం ఒత్తులు గుర్తులు. పిల్లలు మరి 1వ తరగతిలో అచ్చులు హల్లులు నేర్చుకున్నాం కదా. అచ్చులు అంటే చెప్పండి. అచ్చులు అంటే ఆ నుండి అహా వరకు. మరి హల్లులు అంటే కా నుండి బండిరా వరకు వచ్చే అక్షరాలను హల్లులు అంటాం. మరి ప్రతి హల్లుకి అంటే కా నుండి బండిరా వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఒత్తు ఉంటుంది. మరి ఆ హల్లులలో ఉన్న ఒక్కొక్క ఒత్తుని మరి దాని గుర్తును ఈరోజు పాఠంలో మనం నేర్చుకుందాం పిల్లలు. మరి ఒకసారి నాతో పాటు హల్లులు చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఖ ఖ, గ ఘ, ఞ, చ చ, ఝ ఝ, నీ. తర్వాత ట ఠ, ఢ ఢ, అన, త థ, ద ధ, న, ప ఫ, భ భ, మ, యా రా లా వా, షే ష స హ అల అక్ష బండిరా కదా. మరి ఈ ప్రతి హల్లుకి ఒక్కొక్క ఒత్తు ఉంది. ఈరోజు ఆ ఒత్తుల గురించి మరి దాని గుర్తు ఎలా ఉంటుందో నేర్చుకుందాం పిల్లలు. మరి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి ఈ ప్రతి హల్లుకి వచ్చే ఒత్తును స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఆ స్క్రీన్ మీద కనిపించేది మీరు నోట్బుక్లో రాసుకొని గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. మరి నేర్చుకుందాం. క కావత్తు, ఘ ఘావత్తు, చ చావత్తు, జ జావత్తు. ఈ విధంగా చాలా రకాల ఒత్తులు ఉన్నాయి. మరి ఒత్తులు మీరు నేర్చుకోండి పిల్లలు, ఓకేనా. మరి కొన్ని మరి హల్లులకి కొన్ని ఒత్తులు నేర్చుకున్నాం కదా. మరి కొన్ని పదాలు చూద్దామా. ఇప్పుడు ఉదాహరణకు అక్క, చుక్క. అక్క అంటున్నాం కదా, కాకి కావద్దు. అలాగే చుక్క అంటే కాకి కావద్దు, కాబట్టి దాన్ని ఎలా పలుకుతున్నాం? ఒత్తుగా పలుకుతున్నాం, అవునా కదా. మరి ఇంకా కొన్ని పదాలు నేను చదువుతాను పిల్లలు. స్క్రీన్ మీద కనపడుతున్నాయి, మీరు వాటిని చూసి దాని కింద ఏ ఒత్తు ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. అక్క, చుక్క కావత్తు, అగ్గి బుగ్గి గావత్తు, అచ్చు గచ్చు చావత్తు, గజ్జి బుజ్జి జావత్తు, తట్ట బుట్ట ఠావత్తు, గడ్డ బిడ్డ దావత్తు, అత్త దుత్త తావత్తు, శుద్ధ ముద్ద దావత్తు, అన్న కన్ను నావత్తు, అప్పు పప్పు పావత్తు, మబ్బు డబ్బు బావత్తు, అమ్మ బొమ్మ మావత్తు, నుయ్యి గొయ్యి యావత్తు, కర్ర బుర్ర రావత్తు, మల్లి బల్లి లావత్తు, గువ్వ మువ్వ వావత్తు. ఈ విధంగా చాలా రకాల ఒత్తులు చూసాం కదా పిల్లలు. మరి మీరు ఇక్కడ మీకు ఇచ్చిన ఈ కొన్ని పదాలలో మీరు ప్రతిదానికి వచ్చే ఒక్కొక్క ఒత్తును గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు చక్కగా మరి ఈ యొక్క ఒత్తులు గుర్తుపెట్టుకొని వాటి గుర్తులను మీరు చక్కగా రాయాలి, ఓకేనా పిల్లలు. ఆల్ ది బెస్ట్. మరి థ్యాంక్ యూ.